సరే బాయ్ అని చెప్పేసి రాజేష్ వెళ్ళిపోతాడు. ఇంకా ఈసారిగా ఎవరు ఈ రామ్ నేను కలిసి ఆడుకోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి గబగబా ఇంటికి వచ్చి వాళ్ళ మామని అడుగుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఆత్రేయపురమేనా అంటే అవునే, ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు అంటే నేను చిన్నప్పుడు సెలవులకు వెళ్ళే వాళ్ళం కదా, మరి తర్వాత ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడు అమ్మని అడిగినా అక్కడ ఎవరూ లేరని చెప్పి చెప్తుంది. అంటే ఓసిని ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే నార్మల్గా చెప్పు మా అమ్మ అంటే నువ్వు బాగా చిన్నపిల్లవి 5, 6 ఉంటాయి, ప్రతి సెలవులకి పండగకి మీరంతా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, మీ అమ్మమ్మ పోయాక మీ తర్వాత మొదలయ్యాయి మీ అమ్మకి మామయ్యకి ఆస్తి గొడవలు, నానా తంటాలు పడి మొత్తానికి పంచాయతీ వాళ్ళ సహాయంతో ఉన్న పొలాన్ని 2 వాటాలు వేయించింది మీ అమ్మ చేసిన రభస్కి మీ మామయ్య వాటా పొలము ఇల్లు అన్నీ అమ్మేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడే, ఇక అప్పటి నుంచి వాళ్ళకి మనకి రాకపోకలు లేవు అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అదంతా సరే, అక్కడ నేను ఎవరితో అయినా చిన్నప్పుడు ఆడుకునేది అన్నా అని అడుగుతుంది సారిక. ఎవరితో ఏంటే, మీ మామయ్య కొడుకు మర్చిపోయానే, ఆ చివర నాయళ్ళ అబ్బాయి కొడుకు ఉండేవాడు, వాడి పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, పిల్లి కళ్ళతో ఎంత ముద్దుగా ఉండేవాడో వెధవ, నీ చుట్టే తిరిగేవాడు, మిగతా వాళ్ళు నిన్ను ఏమన్నా అంటే అస్సలు ఊరుకునేవాడు కాదే, మీ అమ్మ వాడిని ఇంట్లోకే రానిచ్చేది కాదు, ఆ వెర్రివేధవకి నువ్వంటే చాలా ఇష్టం అప్పట్లో అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా సారిక ఒక్కసారిగా కళ్ళు నీళ్ళు తిరిగితే, అంటే తనే రామ్ నన్ను చూసి గుర్తుపెట్టాడు కానీ నేనే పిచ్చిమొద్దుని అన్నిసార్లు దగ్గరికి వచ్చినా గమనించలేదు, పైగా అందరి ముందు తిట్టాను, ఇప్పుడు ఏం చేయాలి పాపం, ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది. అవంతా కూడా వేసవి సెలవులు. ఇంకా ఆ టైంలో ఇంక నెక్స్ట్ రోజు సాయంత్రం ఆ టైంలో ఆకాశవాణిలో తర్వాత రాబోతున్న గీతం విశాఖపట్నం నుండి సారిక గారు వారి ప్రియమైన వారికి సందేశం పంపుతూ కోరుతున్నారు. పసిడి మనసుల చిత్రం నుండి నీకయ అభిషారిక అనే పాట అని చెప్పి అతను చెప్తారు. చెప్పగానే వీళ్ళ మా అమ్మ సారిక వైపు చూస్తుంది. వైజాగ్ మొత్తానికి నేను ఒకేదాన్నా సారిక అంటే ఇంకెవరు లేరా అనుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అంతే. నెక్స్ట్ రోజు మార్నింగ్ పద్మ వాళ్ళ ఫ్రెండ్ అని ఉంది కదా, అమ్మాయి వస్తుంది. వచ్చి అత్త సారిక లేదా అంటే, సారిక లేకపోవడం ఏంటి, తన రూమ్లో ఉంది, వెళ్ళి కూర్చొని వెళ్ళి మాట్లాడు, ఎందుకు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవి అంటే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాను అత్త అని చెప్తుంది. అవునా సరే అయితే అని చెప్పి సారిక లోపలికి వచ్చి వస్తే సారిక ఎలా ఉన్నావే అని చెప్పి అడుగుతుంది పద్మ. బాగానే ఉన్నాను, ఏం చేస్తున్నావు, సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళావా లేదా, మీ చెల్లి వాళ్ళు లేరి కనబడట్లేదు, షాపింగ్ ఏమైనా చేసావా అని చెప్పి పద్మ అడుగుతుంది. అబ్బా ఏంటే నీ గొడవ అని విసుక్కుంటుంది. గొడవే అవుతుంది నీకు నాకు, నువ్వు అలా కూర్చొని ఉంటే లేచి రెడీ అవ్వు, శ్రీకన్య థియేటర్లో యముడికి మొగుడు సినిమా అవుతుంది, వెళ్దాం పదా అని చెప్పి తిని రానని చెప్పినా కూడా అబద్ధం చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది పద్మ. అలా జగదాంబ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే బీచ్లో దింపేస్తుంది మధ్యలో. ఇక్కడెందుకే అంటే ఒకసారి రావే చెప్తాను నీకే అర్థమవుతుందని చెప్పి సినిమా అన్నావు కదా అంటే సినిమాకి కాదు, అలా చెప్పకపోతే మీ ఇంట్లో పంపించరు కదా అని చెప్పాను, ఇంకో రోజు చూద్దాంలే సినిమాకి, నువ్వు పదా అని చెప్పి తీసుకువెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళగానే తన వెనక నుంచే ఒక వాయిస్ వినిపిస్తుంది.